మామూలుగా ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు పాపం అన్నీ చెప్తారు గానీ, వాళ్ళు ఆర్థికంగా ఎదగరు అంటారు. దీన్నెట్లా బ్రేక్ జేశారు మీరసలు? వాళ్ళ విషయం అన్నది ఏంటి అన్నది మనకు తెలీదు. మనం ఇది యాక్చువల్‌గా సైన్స్‌లో ఒక మెడిసిన్ మనకు కనిపెట్టేటప్పుడు వాళ్ళు ఒక జంతువుకి, ఒక ఎలుకకో, ఒక మంకీకో అవును. ఒక ఇంజెక్షన్ ఇచ్చి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని చూస్తారు. చూస్తారు. సక్సెస్ అయిన తర్వాతనే అప్రూవల్ తీసుకున్నాక మనకి మార్కెట్‌లోకి, అవును. ప్రజల్లోకి యూజ్ చేయటానికి ఇస్తారు. అవును. సో, అదేలాగా నేను కూడా ఫస్ట్ నా లైఫ్‌లో ఇది ఉపయోగపడుతుందా? ఇది కరెక్టా? లేదా? హ్మ్. అన్నది తెలుసుకున్నాకే నేను పబ్లిక్‌లో చెప్తా. ఓకే. ఇది కరెక్ట్‌గా చేసుకున్నాను. ఇది నాకు కరెక్ట్‌గా సక్సెస్ ఇచ్చింది. కాబట్టి ఈరోజు అందరూ ఉపయోగపడాలి అని చెప్తున్నా. రైట్. మీరు కుబేరుడిని కనుక్కున్నాక, మీ లైఫ్‌లో వచ్చిన మొట్టమొదటి బిగ్గెస్ట్ సక్సెస్ ఏంటి? యెస్. కుబేరుడి వల్లనే నేనిది సాధించాను అన్న సక్సెస్. కేసెస్. హ్మ్. కేసెస్ లాలోనే బాగా ఆహా! సక్సెస్ అయ్యాను. ఓకే. బాగా కేసెస్. ఎటువంటి కేసునైనా మీరు తీసుకురండి. నేను హ్మ్. సక్సెస్ చేపిస్తా. అది ఆ వరాహి అమ్మవారు, నా కర్ణనాథుడు ఒక హ్మ్. అనుగ్రహం అది. ఓకే. హ్మ్. సరే మీరంటే సక్సెస్ అయ్యారు. మీరు రెమెడీస్ కూడా చాలా బాగా చెప్తారు. సో, ఈ కర్ణనాథుడిని పట్టుకోవడం ద్వారా గానీ, ఈ గుబేంద్రుడిని పట్టుకోవడం ద్వారా గానీ, మీ దగ్గరకొచ్చి సక్సెస్ అయిన వాళ్ళెవరైనా ఉన్నారా? చాలా మందిలున్నారు. అంటే ఒక మంచి ఎగ్జాంపుల్. ఒక నాగర్ కర్నూల్ కర్ణనాథుని ఇలా పట్టుకోమని చెప్పా. ఆ! నీకు ఆడపిల్ల పుడతదని చెప్పా. ఆడపిల్ల పుట్టింది. 15 రోజుల్లో ఆ అబ్బాయి ఉప సర్పంచ్ అయ్యాడు. ఆ! నాకే చాలా ఆశ్చర్యం వేసింది. అబ్బాయి మొన్న ఆఫీస్‌కొచ్చి గౌరవం చేసి వెళ్ళారు. అసలు సార్ మీరు చెప్పిన ప్రకారం చేశారు. ఇంకొక లేడీ నాగ నల్గొండ. హ్మ్. ఆవిడ అమ్మ నీ తాళి దోషం ఉన్నది. ఆ తాళిని తీసుకొని వెళ్ళి నీ ఉండిలో అమ్మవారి ఉండిలో ఏదైనా నీకు నచ్చిన అమ్మవారి ఉండిలో ఏసేయమని చెప్పా. ఆ! సార్ బంగారు తాళి సార్ అన్నాడు. అమ్మ నువ్వు ఏసి చూడు దాని తర్వాత నీ లైఫ్ ఎలా మారుతుంది అన్నాడు. ఆవిడకి మొన్న మన తెలంగాణ ఈ బీరు మందు దీంట్లో అచ్చా! 2 ఇది ఆవిడకి లభించింది. ఓహోహోహో! ఓకే. అక్కడక్కడ ఒకటి దొరకటమే చాలా కష్టం. కష్టము. చాలా కష్టం. అవును. అటువంటిది 2 లక్కీ ట్రిప్ ఆవిడకి తగిలింది. బా! ఆవిడ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి, గురుగారు ఫస్ట్ మీతోటే నేను షేర్ చేసుకుంటున్నాను. నాకిలా జరిగింది. ఆ! ఇంత మంచిగా జరిగింది ఓకే. అనేసి చెప్పినారు. వేరే ఒక లేడీ బ్యూటీ పార్లర్ చాలా లాస్ ఓకే. అయిపోయింది. ఆవిడ 44 ఆస్ట్రోజర్‌ని చూసేసిందంట. నా దగ్గరికొచ్చి నేను 45 బా! ఆస్ట్రోలజర్. ఆ! వచ్చి ఏడుస్తుంది. నేను అన్ని ఆస్ట్రోలు చూశాను. అందరూ నన్ను ఏమార్చేశారు. లాస్ట్‌కి మీ దగ్గరికొచ్చున్నాను. నువ్వు ఏడవద్దమ్మా ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. ఆ! నేను చెప్పిన రెమెడీ చేయను. నేను చెప్పిన రెమెడీ చేసింది వితిన్ 3 వీక్స్ కల్లా ఆవిడకి కస్టమర్స్ మొదలెట్టేసేసింది. ఆ! సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది, ఇన్ని రోజుల నుంచి అది ఇచ్చేద్దాము, అమ్మేద్దాం అనుకున్న పార్టీస్ ఎవరు రాలేదు. ఇప్పుడు లీజ్‌కి 90,000 లీజ్‌కి దొరికింది. ఆ! హాయిగా ఇచ్చేసి ఇప్పుడు హాయిగా ఎంజాయ్ చేస్తూనున్నది. అబ్బబ్బబ్బబ్బా! ఆవిడ వాళ్ళ కొడుక్కి బెంగుళూరులో జాబ్ చేస్తూ ఉంటారు. నాన్న నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది. గురుగారిని వచ్చి కలువు అంటే మార్నింగ్ ఫ్లైట్ సండే అది పట్టుకొని ఇమ్మీడియేట్‌గా వచ్చి ఆ! మన దగ్గరకొచ్చి సో, ఇలాగ అందరూ ఒక్కొక్కళ్ళు చెప్తుంటే నేను సూపర్. సూపర్. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతే గదా! మన కష్టాల నుంచి క్లయింట్స్‌కి బయటకు పడితే అందరూ అంతకంటే ఏముంది కావాలి. కరెక్ట్. అవును. సో, కొన్ని మందిలో కొంచెం డిలే అవుతుంది అంటే సరిగ్గా చేయాలి. బాగా చేయాలి. భక్తిగా చేయాలి. భక్తిగా జేయాలి. మనం నిష్టగా జేయాలి. ఎగ్జామ్‌లో మనం ఫెయిల్ అయ్యామంటే మనం సరిగ్గా చదవలేదని అర్థం. అవును. సో, మనకు ఫలితం రావట్లేదు అనంటే బాగా చెయ్యాలి. ఓకే. అంటే సరిగ్గా అక్కడ ఎక్కడో ఒక లోపం ఉన్నది అని అర్థము. ఇప్పుడు ఈ గుబేంద్రుడు ఎక్కడ దాక్కున్నాడు? పడుకొనుంటాడా? లేదంటే సుప్తావస్థలో ఉన్నాడా? దాక్కొనున్నాడా? అంటే సాధారణమైన గళ్ళల్లో మామూలు ఆస్ట్రాలజర్‌లకి ఎవరు ఆయన కనబడడు. ఇది ఎవరికి దాక్కొని ఉంటాడు. అతన్ని మనమే ఎలా? ఎతికి ఓకే. పట్టుకొని బయటికి తీసుకురావాలి. ఇప్పుడు ఓహ్! చెప్పాను కదా కాలిక్యులేషన్. ఈ అవునవును. కాలిక్యులేషన్ తోటి అతన్ని బయటికి తీసుకురావాలి. ఓకే. చంద్రుడు నిలబడ్డ నక్షత్రం, ఆ! ధనాధిపతి కూర్చున్న నక్షత్రం రెండిటిని మల్టిప్లై చేయాలి. డివైడెడ్ బై 108 చేయాలి. ఓకే. ఈక్వల్‌ని ఒక అమౌంట్ పక్కన పెట్టాలి. ఓకే. దాని తర్వాత దాన్ని మల్టిప్లై ఇంటూ 108 చేయాలి. ఆ అమౌంట్‌ని ఈ అమౌంట్‌లో మైనస్ చేయాలి. రిమైనింగ్ వచ్చే బ్యాలెన్స్‌ని ఆ 108 పాదంలో ఏ గ్రహం వస్తుందో చూసుకోవాలి. ఆ గ్రహమే కుబేంద్రుడు. సో, ఇతన్ని పట్టుకోవటం ఇంత కష్టం. ఇంత కాలిక్యులేట్ అంటే చేసుకోవాలి. ఇదంతా గూడా ఏదన్నా ప్రత్యేక పూజ లాంటివి ఏమన్నా చేయాలా?
తద్వారా పట్టుకుంటాం ఆయన్ని పూజలు ఏమి అక్కర్లేదు నండి. ఆ మామూలుగా దేవుడు ఎవరు, ఆ గోవిందుడు ఎవరు నన్ను తెలిస్తే చాలు. అతన్ని మనకు మనం తెలుసుకోలేము, మీ దగ్గర రావాలి, రావాల్సిందే. మీ దగ్గరకు మనకి వస్తే మనకి తప్ప తెలియదు. మామూలుగా ఇంట్లో కూర్చొని నేను కనుక్కోవడం కుదరదు. తెలియదు. ఓకే 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 ఇది ఎవరన్నా బాగా తెలిసిన వాళ్ళని పట్టుకొని అది చేసుకుంటే సక్సెస్ అవుతుంది ఓకే. మన లైఫ్. మీలాగా ఏమన్నా రత్నాలు ఏమన్నా వేసుకోవాలా ఇట్లా గుబేంద్రుని పట్టుకోవాలంటే? ఏం అక్కర్లేదు. ఆ, ఏ రత్నాలు వేసుకోకర్లేదు. ఓకే అతను ఏదైనా ప్రతి ఒక్క పూజ ఆ విధానంతో చేయాలి. ఓకే అప్పుడు అది మనకి సక్సెస్ ఇస్తుంది. ఓకే ఆ విధానం తప్పితే మనకి సక్సెస్ ఇవ్వదు. రైట్. గుబేంద్రుడి మంత్రం ఏమన్నా ఉందా? ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఏంటి అంటే కుబేరుడు వెంకటేశ్వర స్వామికి ధనం ఇచ్చిన అతను. అవును. మనకి ధనం ఇచ్చే కుబేరుడు ఈ 9 గ్రహాలలో ఒక గ్రహం ఉంటుంది, అతనే కుబేంద్రుడు. అచ్చా. ఆ కుబేంద్రుడికి అధిదేవత ఎవరు అన్నది తెలుసుకోవాలి. నేను మీకు ఇందాక చెప్పా, చంద్రుడు అంటే అమ్మవారు. ఓకే ఓకేనండి. శని అంటే శివుడు. ఓకే సూర్యుడు అన్న శివుడు. శని అన్న కాలభైరవుడు కూడా వస్తాడు, శివుడు కూడా వస్తాడు. గుజుడు మంగళకారకుడు, మంగళుడు మార్స్. సుబ్రహ్మణ్య స్వామిని తీసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామిని తీసుకుంటే అతనే కుబేంద్రుడు. ఓకే. చంద్రుడు వచ్చాడు అనుకోండి, ఆ నక్షత్రం వచ్చింది అనుకోండి, వీళ్ళు గ్రహాధిపతులా? గ్రహాధిపతులు ఓకే వాళ్ళే మనకి కుబేంద్రుడు. సో మంత్రం ఇట్లా ఏం అక్కర్లేదు ఇక. మంత్రం గింత్రం ఏం లేదు. మంత్రం లేదు, తంత్రం లేదు, ఆ మాయ లేదు, మహా లేదు. దేవతని గట్టిగా శరణాగతి అయిపోవాలి. ఓకే పరిపూర్ణంగా ఆత్మశుద్ధిగా శరణాగతి అయిపోవాలి. ఓకే అప్పుడు మనకి సక్సెస్ ఇస్తుంది. ఓకే రైట్ సార్. ఓకే. మేము మీ దగ్గరకు వస్తే తప్ప పట్టుకోలేము మేము, అంతే కదా? ఈ గుబేంద్రుడిని పట్టుకోవాలంటే మీ దగ్గర మిమ్మల్ని పట్టుకోవాలి. మీరు దొరకరు, మీరు చాలా బిజీ ఉంటుంది. మీ అపాయింట్మెంటే 10-15 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. మా వాళ్ళు తిడుతున్నారు, మా ప్రేక్షకులు. కొంచెం మాకు కోర్టుకు తక్కువ సమయం ఇవ్వండి, మాకు ఎక్కువ సమయం ఇవ్వండి. అంటే ప్రేక్షకులకు అందరికీ ఒక చిన్న విన్నపము. ఇది ఇప్పుడు వరకు ఇప్పుడు నా లైవ్లో చూసుకున్న, నా దగ్గర చూసుకున్న వాళ్ళందరికీ తెలుసు నేను ఎలా చెప్పిన్నాను. అవును అవును. బో ఓకేనండి. అద్భుతమైన ఫీడ్బ్యాక్. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే అందరిలాగా ఒక రోజుకి 10 జాతకాలు 20 జాతకాలు నేను చూడలేను. ఏదో అని చూసి చెప్పేది కాదు. ఓకే. ఒకటి మినిమం 1.5 hour నా దగ్గర క్లాస్గా వాళ్ళకి నేను లెక్చర్ చెప్తా ఒక జాతకానికి. ఇప్పుడు లైవ్లో నా ప్రేక్షకులు గురుగారు, చూస్తున్నారు. మా ఇంకా వేరే ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, 10 నిమిషాలకి ఇంత, 20 నిమిషాలకి ఇంత అని ఛార్జ్ చేస్తారు. నేను అలాగే కాదు, 1.5 hour వాళ్ళకి మొత్తం. మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు డౌట్ అయినా వాళ్ళకి అడిగేదానికి కరెక్ట్గా వాళ్ళకి నేను సమాధానం ఓ ఇస్తాను. మై గాడ్. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్రాబ్లంలో ఉన్న వాళ్ళే మన దగ్గరికి వస్తారు. కరెక్ట్. వాళ్ళని మనం బిజినెస్ చేసుకోకూడదు, వాళ్ళకి మనం కరెక్ట్గా చెప్పాలి.